విశ్వం మరియు భూమి 7వ తరగతి సోషల్ స్టడీస్ సంబంధించిన ప్రశ్నలు. విస్తారమైన అంతరిక్షాన్ని ఏమంటారు? ఏ గెలాక్సీ, బి విశ్వం, సి నక్షత్ర వీధి అండ్ డి పాలపుంత. The right answer is option B, విశ్వం. ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో ఏమంటారు? ఏ యూనివర్సల్, బి సిస్మాలజీ, సి కాస్మాలజీ అండ్ డి ఆస్ట్రానమీ. The right answer is option C, cosmology. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఎవరితో ప్రారంభమైంది? ఏ గలీలియో, బి టాలమీ, సి ఇమ్మాన్యుయల్ కాంట్, డి కోపర్నికస్. The right answer is option A, గలీలియో. విశ్వం అనే పదం ఏ లాటిన్ పదం నుండి ఉద్భవించింది? ఏ యూనిక్, బి కాస్మిక్, సి సోల్ అండ్ డి యూనివర్సల్. The right answer is option D, యూనివర్సల్. టెలిస్కోప్ను తయారు చేసింది ఎవరు? ఏ గలీలియో, బి టాలమీ, సి ఇమ్మాన్యుయల్ కాంట్ అండ్ డి కోపర్నికస్. The right answer is option A, గలీలియో. విశ్వం సెకనుకు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తూ ఉన్నది? ఏ 70 కిలోమీటర్లు, బి 700 కిలోమీటర్లు, సి 180 కిలోమీటర్లు, డి 60 కిలోమీటర్లు. The right answer is option A, 70 కిలోమీటర్లు. యూనివర్సల్ అంటే ఏమిటి? ఏ అనంతం, బి మొత్తం పదార్థం, సి మొత్తం అంతరిక్షం, డి ప్రత్యేకమైన. రైట్ ఆన్సర్స్ ఆర్ ఆప్షన్ బి మొత్తం పదార్థం మరియు ఆప్షన్ సి మొత్తం అంతరిక్షం. ఈ రెండు ఆన్సర్లు కరెక్టే. మహావిస్ఫోటనం సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ దేనికి సంబంధించింది? ఏ విశ్వం ఆవిర్భావం, బి జీవ ఆవిర్భావం, సి అణుబాంబు, డి నక్షత్రాలు. The right answer is option A, విశ్వం ఆవిర్భావం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఏ కోపర్నికస్, బి టాలమీ, సి ఇమ్మాన్యుయల్ కాంట్, డి జార్జిస్ లెమైటర్. The right answer is option D, జార్జిస్ లెమైటర్. విశ్వంలో కనీసం ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? ఏ 125 బిలియన్ గెలాక్సీలు, బి 15 బిలియన్ గెలాక్సీలు, సి 4250 గెలాక్సీలు, డి 1250 గెలాక్సీలు. The right answer is option A, 125 బిలియన్ గెలాక్సీలు. సౌర కుటుంబం ఏ గెలాక్సీలో ఉంది? ఏ క్యానిస్ మేజర్, బి
ఆండ్రోమిడా, సి సైగ్నస్, డి పాలపొంత. The right answer is answer D, పాలపొంత. గెలాక్సీ ఒక అంచు నుంచి మరొక అంచుకు దూరం ఎంత? ఏ 20 కాంతి సంవత్సరాలు, బి 120 కాంతి సంవత్సరాలు, సి 1,20,000 కాంతి సంవత్సరాలు, డి 10,000 కాంతి సంవత్సరాలు. The right answer is option C, 1,20,000 కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అనేది దేనికి ప్రమాణం? ఏ కాంతిని కొలిచే ప్రమాణం, బి దూరాన్ని కొలిచే ప్రమాణం, సి కాలాన్ని కొలిచే ప్రమాణం, డి ఉష్ణోగ్రత ప్రమాణం. The right answer is దూరాన్ని కొలిచే ప్రమాణం. భూకేంద్ర సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఏ టాలమీ, బి ఐజాక్ న్యూటన్, సి ఐన్స్టీన్, డి జోహానెస్ కెప్లర్. The right answer is option A, టాలమీ. టాలమీ ఏ దేశానికి సంబంధించిన వాడు? ఏ ఉగాండా, బి కెన్యా, సి ఫ్రాన్స్, డి ఈజిప్ట్. The right answer is option D, ఈజిప్ట్. సూర్య కేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఏ జోహానెస్ కెప్లర్, బి ఇమ్మాన్యుయల్ కాంట్, సి ఐజాక్ న్యూటన్, డి నికోలస్ కోపర్నికస్. The right answer is option D, నికోలస్ కోపర్నికస్. నేహారిక పరికల్పన సిద్ధాంతం అభివృద్ధి చేసింది ఎవరు? ఏ ఆర్యభట్ట, బి ఇమ్మాన్యుయల్ కాంట్, సి గణేష్ దైవజ్ఞ, డి గియోవన్నీ కాసిని. The right answer is option B, ఇమ్మాన్యుయల్ కాంట్. సౌర కుటుంబం ఆవిర్భావం గురించిన సిద్ధాంతాలు ఏవి? సూర్యకేంద్రక సిద్ధాంతం, భూకేంద్రక సిద్ధాంతం, నేహారిక పరికల్పన సిద్ధాంతం. Dear friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.